నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. పార్వతీపురంలోని తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయులు వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించిన మంత్రి. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తాం. ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్. ఎస్కోట నియోజకవర్గంలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోల లలిత కుమారి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని పిలుపు. ఈరోజు రేపు కేఎల్పురం ఎన్పిఆర్ భవన్లో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇంతవరకు డిగ్రీ ప్రవేశాలు కల్పించకపోవడం దారుణమని మండిపడ్డారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ఇప్పుడు విద్యార్థుల సమస్యలను పక్కన పెట్టిందని ఆరోపించారు. హాస్టల్లోని మెస్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని కోరారు. జాతీయ విద్యా విధానంతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని అన్నారు. ప్లీనరీ సమావేశాల్లో విద్యార్థుల సమస్యలపై చర్చించి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాము, కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షుడు చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో సంక్షేమ హాస్టల్స్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. గత ప్రతిపక్షంలో ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేకమైన హామీలు విద్యార్థులకు ఇచ్చారు. ముఖ్యంగా సంక్షేమ హాస్టల్స్కి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతాం, హాస్టల్స్కి సన్నబియ్యం పంపిణీ చేస్తాం, విద్యార్థుల ముఖాభివృద్ధికి మేము పాటుపడతామని చెప్పారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతూ ఉంది. ఈ రోజుకి సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కారం కాలేదు. ఓపెన్ అయిన హాస్టల్స్లో కనీసం కిటికీలు, డోర్లు లేక ఈరోజు సమస్యలతో విద్యార్థులు వెలితాండం పడుతూ ఉన్నారు. అదేవిధంగా పరీక్షలు పూర్తయి 3 నెలలు అవుతూ ఉంది. పరీక్షా ఫలితాలు వచ్చి ఈ రోజుకి ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీలో చేరుదామంటే ప్రవేశాలు ప్రారంభం చేసేదానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు డిగ్రీలో జాయిన్ అవ్వకుండా ఉండడం వల్ల ఈరోజు డిగ్రీ విద్య నిర్వీర్యం అవుతూ ఉంది. రోజు రోజుకి ప్రభుత్వం దీని మీద ఎటువంటి శ్రద్ధ లేదు. మేజర్ మైనర్ అని, డబల్ మేజర్ అని చెప్పి ప్రభుత్వమే విద్యార్థుల్ని ఆందోళనకు గురి చేసి వాళ్ళని సరైన క్లారిటీ లేకుండా చేస్తూ ఉంది. ఖచ్చితంగా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు అధికారంలోకి రాకముందు ఏ హామీలు అయితే ఇచ్చారో విద్యారంగానికి సంబంధించి ఆ హామీలు అమలు చేయాలి. ఈరోజు స్కూల్స్ మూసివేత ఆపుతామని చెప్పారు. జీవో నెంబర్ 1117 రద్దు చేసి స్కూల్స్ మూసివేత ఆపకుండా ఈరోజు జీవో నెంబర్ 19, 20, 21 తీసుకొచ్చి మీరు స్కూల్స్ని 9 విధాలుగా విభజించి ప్రైమరీ స్కూల్స్ని మూసివేస్తూ ఉన్నారు. కాదు, మీకు గత ప్రభుత్వానికి తేడా ఏంటని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో నూతన జాతీయ విద్యా విధానానికి లోబడి మీరు చేస్తూ ఉంటున్నారు. నూతన జాతీయ విద్యా విధానం ఈ రాష్ట్రంలో అమలు చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా విద్యారంగానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని విధానాలపైన ఈ మీటింగ్స్లో చర్చించి భవిష్యత్తు విద్యారంగం బాగుపడేదానికి సీరియస్గా మేము ఫైట్ చేస్తాం. ఆ విధమైన కార్యాచరణ రూపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. గాజులరేగ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్గా కోరాడ వెంకట్రావు ఎంపిక కాబడ్డారు. పిఎస్సిఎస్ డైరెక్టర్లుగా బూడి రమేష్, కిలారి సూర్యనారాయణ ఎంపికయ్యారు. అశోక్ బంగ్లాలో ఈరోజు చైర్మన్ కోరాడ వెంకట్రావుకు పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కోరాడ వెంకట్రావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి విఎస్సిఎస్ చైర్మన్గా పదవి బాధ్యతలు అప్పగించినందుకు కేంద్ర మాజీ మంత్రి పోసుపాటి అశోక్ గజపతిరాజుకు, ఎమ్మెల్యే పోసుపాటి అదితి గజపతిరాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. గాజులరేగ పిఎస్సిఎస్ బలోపేతానికి కృషి చేస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కోండ్రు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పోసుపాటి అశోక్ గజపతిరాజు గారు, అలాగే విజయనగరం శాసనసభ్యులైనటువంటి మన అతిథి విజయలక్ష్మి మేడం గారి ఆశీస్సులతో మా సోదరుడైనటువంటి కోరాడ వెంకట్రావు గారికి గాజులరేగ పిఎస్సిసి చైర్మన్ పదవి ఇవ్వడం, మరి అలాగే కష్టపడి పనిచేసే వారికి ఎంత ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తారో తెలుగుదేశం పార్టీ నిరూపించిందని చెప్పక తప్పదు. మరి అలాగే మన సోదరుడు వెంకట్రావుకి మరికొన్ని ఉన్నతమైన స్థానాలు రావాలని భగవంతుని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మా నాయకులు
మా నాయకులు పోస్పాటి అశోక్ గజపతిరాజు గారు మరియు అతిథి విజయలక్ష్మి గారి ఆశీస్సులతో నాకు ఈరోజు గాజులరేగ పిఏసిఎస్ ప్రెసిడెంట్గా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఈ బంగ్లాలో గుర్తింపు ఉంటుంది అని ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. నాకే ఏదైతే నమ్మకంతో నాకు ఈ పిఏసిఎస్ చైర్మన్ పదవిని అప్పచెప్పారో పెద్దలకి ఎవరికి కూడా మాట రానియకుండా నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి పిఏసిఎస్ అభివృద్ధిని చేసి మరలా కూడా ఏదైతే ఆ పిఏసిఎస్ మూలపడిందో దాన్ని రన్నింగ్లోకి తీసుకురావడానికి నా సాయశక్తిలో కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. గత 35 సంవత్సరాలుగా ఒకే కుటుంబం డీసీసీబీని శాసించిందని, డీసీసీబీని లోతుగా అధ్యయనం చేస్తున్నామని డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. డీసీసీబీ అప్పు తెచ్చి రైతులకు అప్పు ఇవ్వడం వల్ల ఎక్కువ మొత్తంలో రైతులు వడ్డీ కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అలా కాకుండా డీసీసీబీలో నిధులు జమ అయ్యేటట్లు చేస్తే రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. డీసీసీబీని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. గత 35 సంవత్సరాలుగా కూడా ఒకే ఒక పార్టీ, ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు కింద ఈ వ్యవస్థ అనేది ఉంది. మరి ఈ రోజున నాకు అవకాశం వచ్చిన తర్వాత ఈ నెల రోజుల్లో కూడా డీసీసీబీ వ్యవస్థ గురించి చాలా లోతుగా అధ్యయనం చేశాం. ఇంకా లోతుగా కూడా అధ్యయనం చేయబోతూ ఉన్నాం. ప్రధానంగా మనం ఇందులో చూసిన సమస్యలు ఏంటంటే, డీసీసీబీ ఏదైతే లోన్లు రైతులకు ఇస్తున్నారో అవన్నీ కూడా యాప్కాబ్ నుంచి తెచ్చుకున్న నిధులు, అప్పుగా తెచ్చుకున్న నిధుల ద్వారా అప్పులు ఇస్తున్నాం. దీనివల్ల ఇంట్రెస్ట్ రేటు చాలా ఎక్కువగా రైతులకు వెళ్తున్నాయి. మనం కనుక డిపాజిట్స్ పెంచినట్లయితే మన జిల్లా వాసులందరూ ఇతరత్ర బ్యాంకుల్లోకి వెళ్ళి డబ్బు జమ చేస్తున్నారు. డీసీసీబీ మెరుగైన సేవలు గనక అందించగలిగితే వారందరి అకౌంట్లో ఉన్న డబ్బుల్ని కూడా మనం ఇక్కడికి తెచ్చుకున్నట్లయితే మన సొంత డబ్బు అంటే డీసీసీబీ యొక్క సంపద పెరుగుద్ది. ఆ సంపద కనుక పెరిగింది అంటే ప్రజలందరికీ కూడా తక్కువ రేట్లలోనే ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు. అదే రకంగా ఇంతవరకు కూడా రాజకీయంగా ఈ వ్యవస్థ ఉండడం వల్ల, ఒక పార్టీకే ఉండడం వల్ల వారికి సంబంధించిన ప్రజలకు మాత్రమే, రైతులకు మాత్రమే సేవలను అందించుకున్నారు. మరి మా వరకు వస్తే నిష్పక్షపాతంగా ప్రజలందరికీ కూడా ఈ సేవలను తీసుకెళ్లాలని చెప్పి చూస్తాం. అదే రకంగా డీసీసీబీ ఈ రోజున చాలా మంచి పాలసీస్ ఉన్నాయి. మరి వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి ఇంకా గట్టిగా కనుక మనం తీసుకెళ్ళినట్లయితే ఆ పాలసీల ద్వారా, ఆ స్కీమ్స్ ద్వారా కూడా ఈ సంస్థకి వ్యాపారం పెరుగుద్ది. అదే రకంగా ప్రజలు కూడా లబ్ధిపడే అవకాశాలు ఉన్నాయి. సెంచురియన్ విశ్వవిద్యాలయాన్ని క్లౌడ్ సెంటర్గా తీర్చిదిద్దుతామని ఆ సంస్థ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ డిఎన్ రావు అన్నారు. శనివారం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి అన్ని విభాగాల్లో కృత్రిమ మేధ యాప్ చేరుస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం సెంచురియన్ ఒక క్లౌడ్ సెంటర్గా రూపొందుతుందని అన్నారు. దేశంలో అగ్రగామిగా ఉన్న 50 సంస్థలతో తాము ఎంఓయూ కుదుర్చుకున్నామని, ఇక్కడ విద్యార్థులకు డొమైన్ బేస్ ప్లేస్మెంట్లు అందించడం తమ ప్రత్యేకత అని అన్నారు. ఇతర విశ్వవిద్యాలయాలకు భిన్నంగా సెంచురియన్ విశ్వవిద్యాలయం తయారు చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ 2 సూపర్ పవర్ కంప్యూటర్లు ఉన్నాయని, అలాగే దేశంలోని 28 నానో చిప్స్ తయారు చేస్తున్న మొదటి విశ్వవిద్యాలయం తమదేనని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నైపుణ్యంతో కూడిన యువత అవసరమని అన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని యువతకు అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తున్నామని తెలిపారు. అలాగే స్మార్ట్ అగ్రికల్చర్ అందుబాటులోకి తీసుకొచ్చామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ రాజు మాట్లాడుతూ సెంచురియన్ను ఒక స్కిల్ యూనివర్సిటీగా అభివృద్ధి చేశామని అన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల శిక్షణను అందిస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి ఏటా కొత్త కోర్సులు ప్రారంభించడంతో పాటు 32 డొమైన్స్ అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమారి మహంతి, రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి, అడ్మిషన్స్ ఇన్ఛార్జ్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీలో మేము ఎప్పుడు ఆ ఇయర్కి, ఆ కాలానికి కనుగొన్న టెక్నాలజీస్ ప్రమోట్ చేస్తాం. ఈసారి మేము మొత్తం కూలంకషంగా ఇంజనీరింగ్ కానివ్వండి, అగ్రికల్చర్ కానీ అన్నింటిలో కూడా జెన్ఏఐని ఎలా వాడుకోవటం, జనరేటివ్ ఏఐని ఎలా వాడుకోవటం మేము ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అదేదో సపరేట్ టాపిక్గా ఓన్లీ జెన్ఏఐ నేర్పకుండా దాన్ని అగ్రికల్చర్లో ఎలా వాడాలి, ఫార్మసీలో ఎలా వాడాలి,
ఇంజనీరింగ్లో ఎలా వాడాలి, ప్రతి సబ్జెక్ట్లోనూ మేము ఎలా వాటిని ఆ టూల్స్ ఎలా వాడటం, ఏఐ టూల్స్ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇది ఒక సపరేట్ టైప్ ఆఫ్ మోడల్ మనము ప్రమోట్ చేస్తున్నాం సెంచురీలో. ఇది డెఫినెట్గా దీనివల్ల మనకు ప్లేస్మెంట్స్లో కానివ్వండి, ఇండస్ట్రీ ఓరియంటేషన్లో కానివ్వండి, స్టార్టప్స్ మీద కూడా చాలా ఫోకస్ ఉంది. సో ఈ ఉద్దేశం ప్రెస్ మీట్ చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, మేము ఈ న్యూ కరికులం ఏమైతే డెవలప్ చేస్తున్నామో అంటే పెద్ద దాంట్లో జెన్ఏఐ ఇంటిగ్రేట్ చేసి, ఇది ఎక్కడా లేదు, ఫస్ట్ టైం మనం ఇక్కడ రాష్ట్రంలో పెడుతున్నాం. అంటే అఫ్కోర్స్ జెన్ఏఐ సపరేట్ కోర్స్ అందరూ పెట్టారు, బట్ దాన్ని ఏ విధంగా ప్రతి దాంట్లో ఇంటిగ్రేట్ చేసి మనము డెలివర్ చేయగలం అనేది ఓన్లీ మనం ఇక్కడ నేర్పుతున్నాం. దాంట్లో కొన్ని కంపెనీస్తో కూడా మనం టైప్, ఫర్ ఎగ్జాంపుల్ గీక్స్ అని ఒకటి ఉంది, ఒక ప్లాట్ఫామ్, వాళ్ళతో మనం కంప్యూటర్ సైన్స్కి టైఅప్ అవుతున్నాం. సో సిమిలర్లీ ఈవెన్ జాబ్ రెడీనెస్ కూడా కొన్ని కంపెనీస్లో టైఅప్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్స్ మనం వాడుకుంటూ ఐఐ ప్రోడక్ట్స్ని ఓపెన్ ఏఐ కూడా ఎలా మనం వాడుకోవచ్చు, చాట్ జీపీటీని ఎలా వాడుకోవచ్చు, ఇవన్నీ కూడా మన కరికులంలో ఇంటిగ్రేట్ చేసుకొని ఈ ఏడాది కొత్తగా మనము స్టూడెంట్స్కి బెనిఫిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మార్కెట్కి వచ్చాము. ఈ మెసేజ్ ఇవ్వడానికి మేము ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. స్కిల్ ట్రైనింగు, డెవలప్మెంటు, డిజైనింగు, మ్యానుఫ్యాక్చరింగు, ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగు అన్నీ పొందుపరిచాయి సిలబస్లో, స్కీమ్లో. దాంతో పాటు ట్రైనింగ్ ఇవ్వటం. ఈ నేపథ్యంలో మాకు R&D సెంటర్స్ 21 వరకు ఉన్నాయి. అవి ఏంటంటే న్యూ ఇన్నోవేషన్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్, పేటెంట్స్ తయారు చేయడానికి ట్రైనింగ్ అవుతుంది. ఎవరన్నా వచ్చి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే మా సెంచూరీ యూనివర్సిటీ వారికి బేసిక్ పెట్టుబడి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇస్తారనమాట. వాళ్ళు డెవలప్ అయిన తర్వాత వాళ్ళు రిటర్న్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇటువంటి కాన్సెప్ట్ ఎవరు స్టార్ట్ చేయలే. అంటే యంగ్ స్టూడెంట్స్లో హౌ టు ఇన్వాల్వ్ ఇన్ బిజినెస్, హౌ టు ఎర్న్ మనీ, ఇవన్నీ ఉంటాయి. స్టూడెంట్స్కి ఏవైతే జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయో జాబ్ రెడీ కోర్సెస్, జాబ్ రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. సో మా సార్ చెప్పినట్టుగా 31 to 32 డొమైన్స్ ఉన్నాయి, స్పెషలైజేషన్స్ అనమాట. ఇన్ని డొమైన్స్ ఎవరు ఆఫర్ చేయరు, అన్నట్లోని ట్రైనింగ్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఇది కాకుండా ఇప్పుడు అచీవ్మెంట్స్ ఏంటంటే UGC వెల్ రికగ్నైజ్డ్, UF వచ్చింది, దెన్ జర్మన్ అక్రిడిటేషన్ వచ్చింది, ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ మెంబర్ అయ్యాం. ఇవన్నీ యాడెడ్ అచీవ్మెంట్స్ ఫర్ ది యూనివర్సిటీ అనమాట. ఇక్కడ ఏంటంటే అందరూ మెరిట్ స్టూడెంట్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఈ యూనివర్సిటీ భారీ వర్షాలకు శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఆశ్రయం పొందకూడదని, అలాంటి భవనాలను VMC అధికారులు గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని VMC కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. VMC కార్యాలయంలో ఈరోజు ఆయన వాద్య న్యూస్తో మాట్లాడారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా చెత్త బుట్టలకు ఇవ్వాలని సూచించారు. నగర అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు. భారీ వర్షాలకి శిథిలావస్థలో ఉన్న భవనాలు కూలిపోవటం, అలాగే హోర్డింగులు, ల్యాండ్ హోర్డింగులు కానీ, రూఫ్ హోర్డింగులు కానీ పడిపోవడం జరుగుతుంది. అలాగే పెద్ద పెద్ద చెట్లు కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వర్షం వస్తున్నప్పుడు, భారీ వర్షం పడుతున్నప్పుడు ఎవరు కూడా సంచరించకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలి. వర్షం పడుతున్నప్పుడు రోడ్ల మీద ప్రయాణాలు చేయడం కరెక్ట్ కాదు. శిథిలావస్థలో ఉన్న భవనాలు కూడా మా ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీస్ని గుర్తించి అవి ఖాళీ చేయించడమా లేదంటే కుట్టించడమా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే స్ట్రక్చరల్ స్టెబిలిటీ కూడా హోర్డింగ్లు తీసుకోమని చెప్పడం జరిగింది. ఏ గాలి వీసినా అది పడితే మళ్ళీ ప్రమాదం అవుతుంది కాబట్టి, ప్రాణాపాయం కలుగుతుంది కాబట్టి అలాంటివి కూడా మేము గుర్తించడం చేయమని చెప్పి ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీకి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా 1 వీక్లో మేము ఎరవై అయిపోయి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం. నగరంలోని బొంగవీధిలో పాప దత్తత విషయం కలకలం రేపింది. 4 పిల్లలను కలిగి ఉన్న దంపతులు భర్త చెల్లికి ఒక అమ్మాయిని దత్తత ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ అధికారులు, MSK DCPO అధికారులు, అంగన్వాడీ POSIC చైల్డ్ లైన్ అధికారులు దత్తత విషయంపై భార్యాభర్తలను ఆరా తీశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారి లక్ష్మి మాట్లాడుతూ 2 రకాలుగా దత్తత తీసుకోవచ్చని, ICDS అధికారుల అనుమతితో చట్ట ప్రకారం దత్తత తీసుకుంటే ఎలాంటి అనర్థాలు జరగవని చెప్పారు. రక్త సంబంధికుల దత్తతపై కూడా భార్యాభర్తలకు అవగాహన కల్పించడం జరిగిందని చెప్పారు. సంబంధిత భార్యాభర్తలు 4 పిల్లలు కలిగి ఉన్నారని, భర్త చెల్లికి అమ్మాయిని దత్తత ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఐసీడీఎస్ పీడీ ఆదేశాల మేరకు పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. డిపార్ట్మెంటు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలో బొంగు వీధిలో ఒక బేబీని వాళ్ళ చెల్లెలికి దత్తత ఇచ్చామనేసి అభియోగంపై ఈరోజు ఎంఎస్కే అంగన్వాడీ టీచరు, డీసీపీఓ అండ్ పీఓ ఎన్ఐసి అలాగే చైల్డ్ లైన్ టీం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. తల్లిదండ్రులు ఇద్దరితో కూడా మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, నాకు 4 పిల్లలు, 4వ సంతానాన్ని మగపిల్లాడైతే మా వదిన గారికి ఇద్దాం అనుకున్నాం, ఆడపిల్ల అయితే మా చెల్లికి ఇద్దామనేసి ఆ కుటుంబంలో మేము నిర్ణయం తీసుకున్నాం మేడం అనేసి వాళ్ళు విచారణలో చెప్పడం జరిగింది. అయితే ఇది కూడా వాళ్ళు నా రక్త సంబంధికులకే నేను ఇచ్చాను, నా చెల్లికే నేను ఇచ్చానని ఆయన తెలియజేస్తున్నారు. అయితే ఈ విచారణ ఇంకా పూర్తి కాలేదండి. దీనికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు ఫర్దర్గా వాళ్ళ పూర్తి వివరాలు తెలుసుకొని వాళ్ళకి రిలేటివ్ అడాప్షన్ అనేది ఒకటి కారా గైడ్లైన్స్ ప్రకారంగా రక్త సంబంధికుల మధ్య అడాప్షన్ ఒకటి అని ప్రొసీజర్ ఉన్నదనే విషయం వాళ్ళకి అవగాహన లేదు అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ కారా యాక్ట్ ప్రకారంగా అడాప్షన్ అనేది జనరల్ అడాప్షన్ అనేది ఒకటి ఉంటుందండి. దీనికి సంబంధించి కారాలో ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు లేని తల్లిదండ్రులు కారాలో అప్లై చేసుకుని ఉంటే వాళ్ళకి స్టేట్లో అవ్వనివ్వండి, సెంట్రల్లో అవ్వనివ్వండి, వాళ్ళు ఎక్కడైనా బేబీని చూన్ చేసుకోవచ్చు. అది ప్రొసీజర్ ప్రకారంగా యాక్ట్ ప్రకారంగా దత్తత ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకో రకమైన దత్తత అంటే రిలేటివ్ అడాప్షన్ అండి. ఇది రక్త సంబంధికుల మధ్య దత్తత ఇవ్వడం జరుగుతుందండి. ఆ ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళకి వివరించడం జరిగింది. ఫర్దర్గా విచారణ అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు వాళ్ళు అడిగితే మేమైతే డబ్బులకి ఇచ్చుకునేంత ఇది లేదనేసి వాళ్ళు గట్టిగా చెప్తున్నారండి. మేమైతే మా రక్త సంబంధికులకి మేము ఎలాగా డబ్బులకి ఇస్తామండి, ఎలాగ అమ్ముకుంటాము అనేసి వాళ్ళు మాట్లాడుతున్నారండి. పంపించాం, రాజమండ్రిలో మా చెల్లి ఉన్నారు, ఆమె దగ్గర ఉన్నది అనేసి అన్నారు. అయితే రేపు మదర్కి కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించారా లేదనేది, ఈ 4 పిల్లలు మీరు పెంచలేని పరిస్థితిలో ఉన్న కారణం చేత మళ్ళీ ఎందుకు మరి కన్సీవ్ పరిస్థితి తెచ్చుకున్నారు ఇలాంటి పరిస్థితి అని వాళ్ళని అడగడం కూడా జరిగింది. వాళ్ళు రేపు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయిస్తున్నామండి అనేసి చెప్పారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు మండే కమిటీ ముందుకు తీసుకురమ్మనేసి ఆదేశించడం జరిగిందండి. దేవస్థానం భూములంటే రియల్ ఎస్టేటర్లకే కాదు, రైతులకు కూడా అలసైపోయింది. దీనికి కారణం మొన్నటికి మన చీపురుపల్లి శ్రీ 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 ఉమా నీలకంఠేశ్వర స్వామి భూమిలో సర్వే నెంబర్ 209/6లో ఎకరా 50 సెంట్లు ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్మేసిన, బోర్డు పెట్టి వదిలేరే తప్ప అధికారులు ఆక్రమణదారులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదే అదునుగా తీసుకున్నాడో ఏమో కానీ మెరకముడుద మండలం గర్భా మండలంలో జగన్నాథ స్వామి ఆలయానికి దాతలిచ్చిన భూమిని ఆక్రమించి పంట పండించేస్తున్నాడు ఓ రైతు. ఒకరు జనసేన పార్టీ అండ చూసుకుని ఆక్రమిస్తే, మరొకరు ఎండోమెంట్లోనే ఉన్న అధికారుల అండ చూసుకుని ఆక్రమణ జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే జగన్నాథ స్వామి ఆలయ భూములపై ఎండోమెంట్ ఏసీ ఆదేశాల మేరకు ఈవో శ్రీనివాసరావు రైతు ఆక్రమించిన 40 సెంట్ల భూమిని పరిశీలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఆ భూమిలో రైతు వరి పంట వేయడంపై ఆయన మండిపడ్డారు. దీనిపై ఏసీకి ఫిర్యాదు చేసి వరి పంటను వేలం వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. మొత్తానికి ఏదేమైనా దేవస్థానం భూములు మాత్రం ప్రమాదంలోనే ఉన్నాయని చెప్పాలి. ఆక్రమణదారులపై గట్టి చర్యలు తీసుకుంటే గానీ ఈ భూదందాలు ఆగవని పలువురు అనుకుంటున్నారు. దేవాలయానికి సంబంధించిన శ్రీ జగన్నాథ స్వామి దేవాలయం వాళ్ళతో ఆ దేవాలయం మొత్తం 69 ఎకరాల 97 సెంట్లు భూమి ఉందండి. ఇది మొత్తం ఈ అన్యక్రాంతంలో ఉంది. ఈ మధ్య గ్రామ సదస్సులు అయినప్పుడు మేము దాంట్లో అప్లికేషన్ ఇచ్చి ఎంఆర్ఓ గారికి తెలియపరిచాము. ఇది మొత్తం ఎక్కడున్న భూమి సర్వే చేసి మాకు అప్పచెప్పాలి, ఎన్క్రోచర్స్ ఉన్నారో తెలియపరిచాము. ఈ మధ్య దీంట్లో ఈ భూమిలో కొంత భాగం ఒక 45 సెంట్లు మంత్రి సత్యం అతను ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్నాడు. గతంలో ఆ ఫౌండర్ ట్రస్టీ మీద కూడా కేసు అయింది కోర్టులో, సబ్ కోర్టులో, చీపురుపల్లి కోర్టులో. దాని మీద ఆ కోర్టు వారు ఏమి ఇచ్చారంటే, ఇది ఇక్కడ కాదు, మీరు ఎండోమెంట్స్ ట్రిబ్యునల్కి వెళ్ళి తెలుసుకోండి అని వాళ్ళు తీర్పిచ్చారు. దాన్ని బట్టి అతను మాకు చెప్పకుండా ఇప్పుడు పంట వేసేయడం వల్ల అక్కడ మేము ఆ భూమి మీదకి వెళ్ళి మీరు ఈ పంట వేయద్దు, మేము పబ్లిక్ యాక్షన్ పెడతాం,
దాంట్లో ఎవరు పబ్లిక్ ఎవరు పాడుకుంటే వాళ్ళకి ఇస్తామని వాళ్ళకి తెలియపరిచాము. ఇంతకుముందు అన్యగ్రంథంగా వాడుకున్నందుకు డ్యామేజ్ ఫర్ యూజ్ అండ్ ఆక్యుపేషన్ అని ఇస్తాం. మన లీజ్ లేకపోతే పాట పాడుకుంటూ లీజ్ అని ఇస్తామండి. అది లేకపోతే డ్యామేజ్ ఫర్ యూజ్ అండ్ ఆక్యుపేషన్ ఇస్తాం. అంటే మనది భూమి డ్యామేజ్ చేసినందుకు గాను రసీదు ఇస్తాం అంతే. అది దేనికి పనికిరాదు, లీజ్ కింద కాదు అది. పార్వతీపురంలోని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలా వీరాంజనేయులు పర్యటించారు. మంత్రికి పార్వతీపురం టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జగన్నాథపురంలోని 30 వార్డులో ఇంటింటికి ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి వీరాంజనేయులు, ఎమ్మెల్యే విజయచంద్ర పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందాయా లేదా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నామని, వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అందరికీ స్వేచ్ఛనిచ్చామని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అధికారం వచ్చినప్పుడు నుంచి ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రం అప్పుల్లో ఉన్న తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు ఇచ్చామని అన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం అమలు చేశామని చెప్పారు. మెగా డిఎస్సి ప్రకటించి 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఆగస్టు నుంచి మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెంచి భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రంగా 2,300 కోట్లు ప్రతి నెల ఇస్తున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గత ముఖ్యమంత్రి ఈ పెన్షన్లు 1000 పెంచడానికి ఆపసపాలు పడి 5 ఏళ్ళకు వస్తే పడితే ఎన్నికల ముందు నుంచే మనం పెన్షన్ పెన్షన్లు ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు. దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తుంటే సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇందులో చాలామందికి మొదటి సిలిండర్ వచ్చింది, కొద్దిమందికి రెండో సిలిండర్ కూడా రావడం చాలా సంతోషంగా ఇచ్చింది. తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది కూడా తల్లికి వందనం అందించాం. చాలామంది తల్లులు ఇది చాలా సంతోషకరంగా ఉందని చెప్పడం జరిగింది. ఆ రోజు ఇద్దరికి ఇస్తామని 13,000 ఇస్తే ఈరోజు ముగ్గురికి ఇద్దరికి 26,000, 39,000, 52,000, 65,000 ఇచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. విద్యకి మేము ఎక్కడ రాజీ పడకుండా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఈ నెలలోనే మనందరం కూడా వాళ్ళకి ఈ పొలం ఉన్నటువంటి ప్రతి రైతుకి 20,000 ఇస్తున్నాం. దానిలో మొదటిది 7,000 రూపాయలు నెలలో జమ చేయబోతున్నాం. ఉచిత బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ఇవ్వబోతా ఉన్నాం. రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లో కూర్చుతే అప్పులు తీర్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేసుకుంటూ రీకాల్ బాబు అని వాళ్ళు అనుకుంటే జనాలు రీకాల్ చేశారు. వాళ్ళని 154 స్థానాల నుంచి 11 కుదిస్తే రేపు 1 కూడా రాకుండా చేస్తున్నారు. అందుకని మేము కూడా ఉన్నాం. ఇది అన్నారు వానపాము కూడా నేను పాము అని చెప్పుకున్నట్టుగా చచ్చిపోయినా మేము ఇంకా బతుకున్నామని చెప్పడం కోసం తీసుకొస్తాను. మా కాన్షియన్స్కి వచ్చారు. ఒకసారి నగర్లోనే గతి లేదు, మా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంది. ఇంకో ఎక్కడెక్కడో పిలుచుకున్నారు. ఒకళ్ళు జాలరని చెప్పి పడవలో జంతువులు భయపడుతూ తిరుగుతూ ఉన్నట్టుగా కలిసి తిరుగుతున్నారు వాళ్ళు. ఇక్కడ ఎవరేం చేయడంలా మేము స్వేచ్ఛగా అలవ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళనిచ్చాం. ఇక్కడ గతంలో ఒక ప్రోగ్రాం పిలిపిస్తే మా నాయకులందరూ చుట్టూలకు వచ్చి పోలీసులు సంతకాలు పెట్టుకొని భయపెట్టారు. ఇది నో కేసులు పెట్టారు. మేము స్వేచ్ఛగా ప్రజాస్వామ్యం కాపాడుతున్నామండి. అర్హులైన పేదలకు సీఎం సహాయ నిధి నుంచి చేయూత ద్వారా పేద ప్రజలకు మరింత చేరువగా నాణ్యమైన వైద్యాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే కోల లలిత కుమారి అన్నారు. వైద్య ఖర్చులు భారమై ప్రతి పేదవాడికి సీఎం సహాయ నిధి ఎంతగానో భరోసా ఇస్తుందని చెప్పారు. పేద ప్రజలకు మరింత చేరువగా నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈరోజు ఉదయం తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. 15 మందికి గాను మొత్తం 11,09,363 రూపాయలు చెక్కుల ద్వారా లబ్ధిదారులకు అందించారు. కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ గ్యాస్ వాటర్ సబ్సిడీ పడలేదండి. తల్లికి వందన ఆన్లైన్లో కరెక్ట్గా వీళ్ళు ఇచ్చే ఆధారాలు ప్రూఫ్లు లేక కొన్ని ఆదాయాన్ని నిలబడ్డది. కానీ మన 45 ఇళ్లలో కూడా ఎక్కడ నాకు ఏది అందలేదనే మాట ఇక్కడ రాలేదు. ఇది నాకు అదృష్టం. అంటే నాయకత్వం ఇక్కడ బలంగా మీకు పనిచేస్తున్నారు, సాయం చేస్తున్నారు. ప్రభుత్వానికి నాకు తోడున్నారు. మరి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా నేను తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. అమ్మ ఇవాళ సంవత్సర కాలంలో మన అందరికీ తెలుసు కూటమిని నమ్మి ఎన్నికల్లో గెలిపించాం. గత ప్రభుత్వం మన దురదృష్టం 5 సంవత్సరాల అభివృద్ధిలో వెనక్కి వెళ్ళాం, అప్పుల్లో ముందున్నాం, రాష్ట్రం అంతా లూటీ చేస్తున్నారు.
ఎక్కడ చూసినా అపూర్వమయం. అయినా కూటమి ప్రభుత్వం పెద్ద మనసుతో చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఇవాళ తొలి అడుగులు మళ్ళా మనం వేస్తున్నాం. అంటే రాజధాని మొదలుపెట్టాం, పోలవరం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కాలువలు, డ్రైన్లు, కల్వర్లు, చిన్న బ్రిడ్జిలు అన్నీ కూడా పట్టుకుంటూ మరి మనం ముందుకు వెళ్తున్నాం. జిందాల్ భూ సేకరణపై కలెక్టర్కి అవగాహన లేదని, కొంతమంది స్వలాభం కోసం ప్రయత్నిస్తున్నారని, అలాగే పేదల పక్షాన కాకుండా కార్పొరేట్ కంపెనీలకు సహకరిస్తున్నారని ఎమ్మెల్సీ రఘురాజు అన్నారు. తాను ఎప్పుడు రైతుల పక్షపాతినని, తనకు పదవులపై వ్యామోహం లేదని, రైతుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని రఘురాజు వ్యాఖ్యానించారు. రైతుల పక్షపాతి అని చెప్పుకునే పార్టీలు ఇప్పుడు రైతుల సమస్యలపై వారికి న్యాయం చేయడానికి రాజకీయాలు అతీతంగా ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. రైతులు న్యాయ పోరాటం చేస్తుంటే పోలీసులు కూడా వారి ఇంటి ముందు కాకుండా ఎందుకు గస్తీ కాస్తున్నారని, పేదవారికి తన హక్కులపై పోరాటం చేయడానికి లేదా పోలీసులకి గవర్నమెంట్ జీతాలు ఇస్తుందా లేక జిందాల్ పరిశ్రమ ఇస్తుందా అని ప్రశ్నించారు. మాకు చాలా అన్యాయం జరిగింది, వందలాది కుటుంబాలు నష్టపోయాం, మాకు న్యాయం జరగలేదు, మాకు న్యాయం జరిపించండి అని సుమారు 20 రోజులు 21 రోజుల నుంచి కూడా అందరూ కూడా ఎంతో దీనస్థితిలోనే ప్రభుత్వ వారిని అధికారులని కూడా వేడుకోవడం జరుగుతూ ఉంది. మేమేమో ఉద్యమాలు అనేసి ఎవరి మీద కానీ తిరగబడ్డాలు కానీ ఎవరినో నాలుగు మాట్లాడాలి కానీ ఏదీ లేకుండా మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి. జిందాల్ కంపెనీ వాళ్ళు అల్యూమినియం ఫ్యాక్టరీ పెడతామని భూములు తీసుకొని ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చలేదు. మా బాధ వినండి, మా కష్టం తెలుసుకొని మాకు న్యాయం చేయండి అని ఈ గిరిజన హరిజన రైతులు, బడుగు బలహీన వర్గాల రైతులు అవునండి. మేము అవునండి, నేను కూడా రైతునండి, నా భూమి కూడా పోయింది. అలాగే అందరూ కూడా అడుగుతున్నప్పటికీ కూడా వీటి మీద ఎటువంటి స్పందన లేకుండా, వీటి మీద ఎటువంటి ఒక్క సబ్జెక్ట్ కూడా మాట్లాడకుండా, మరి జిందాల్ యాజమాన్యం కూడా ఈ రోజుకి వచ్చి ఎక్కడ కూడా మాట్లాడలేదు. మరి ఎందుకు మాట్లాడలేదో మనకైతే తెలియదు. మరి జిల్లాల యాజమాన్యం తరఫున ఒత్తాసు పడుతున్నట్టు మరి జిల్లా అధికారులు, జిల్లా యంత్రాంగం అందరూ కూడా వన్ సైడెడ్గా మాట్లాడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనీసం అటు అధికారులు అవనండి, ప్రజాప్రతినిధులు అవనండి, ఎవరు కూడా ఈ గిరిజన హరిజన రైతుల్ని బాధలు పట్టించుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం. అలాగే మేము అందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి అయితే నేను గతంలో ఎంపీ గారికి నేనే స్వయంగా చెప్పడం జరిగింది, గౌరవ మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారికి చెప్పడం జరిగింది. విజయనగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం ఆఫర్లను ప్రకటించింది. కేజీ చీర కొంటే కేజీ చీర ఉచితంగా ఇస్తుంది. అన్ని రకాల చీరలకు ఆఫర్లు ఇచ్చి వినియోగదారులకు ఆకర్షిస్తున్నారు. కేజీ సేల్ ప్రత్యేక ఆఫర్గా ఇచ్చారు. ఒక చీర కొంటే రెండో చీరపై 90% డిస్కౌంట్ అందజేస్తున్నారు. ఇక అన్ని రకాల వస్త్రాలపై ఆఫర్లను 66% అందుబాటులో ఉంచారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పొట్ట చీర 4,995 రూపాయలకు కొంటే రెండవ చీర 49 రూపాయలకే ఇస్తున్నామని, అలాగే 3,695 రూపాయలకు కొంటే 39 రూపాయలకే రెండవ చీర ఇస్తున్నామని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ చిదంబరం తెలిపారు. దీంతోపాటు మెన్స్ వేర్పై కూడా అన్ని రకాల ఆఫర్లు ఉన్నాయని తెలిపారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను సందర్శించి ఆఫర్లను పొంది నాణ్యమైన వస్త్రాలను పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చాలా బాగుందండి షాపింగ్ మాల్, చూడగానే చాలా బాగుంది. అండ్ కస్టమర్స్ని రిసీవ్ చేసుకునే విధానం బాగుంది, వాళ్ళు చూపించిన వెరైటీ బాగుంది, అండ్ వాళ్ళు ఇచ్చిన డిస్కౌంట్స్ కూడా బాగున్నాయి. మళ్ళీ మళ్ళీ రావాలని అయితే అనిపిస్తుంది. ఇక్కడ నుంచి నేను కాదు, కానీ అయినా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్న కేర్ మాత్రం బాగా నచ్చింది. వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, సో ష్యూర్గా రావచ్చు. నేనైతే సజెస్ట్ చేస్తాను. ఆషాఢం సేల్ కూడా బాగుందండి, వాళ్ళు డిస్కౌంట్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది వాళ్ళ కలెక్షన్ అయితే. మేమైతే ఇప్పుడు రైట్ నో బెడ్షీట్స్ తీసుకున్నాం, టవల్స్ తీసుకున్నాం, కొన్ని శారీస్ తీసుకున్నాం అండి. అంతవరకు మాత్రం నాకు రేంజ్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ కలర్ఫుల్ శారీస్ చూసి బాగా అట్రాక్ట్ అయ్యాం. అన్నీ చాలా బాగున్నాయి శారీస్. ఒక 50 నుంచి 60 శారీస్ తీసుకున్నాం మేము, చాలా నచ్చాయి. ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇచ్చారు మాకు. 60 శారీస్ తీసుకున్నాం. అన్నీ కూడా చాలా క్వాలిటీ చాలా బాగున్నాయి. ఆషాఢం అంటే ముందుగా గుర్తొచ్చేది మగవాళ్ళు, వారి చీరలు. కానీ మీ బడ్జెట్, మీ ఐటెం ఎక్కడ కావాలి అని 10 స్టోర్లు వెతుక్కోలేకుండా ఒకే ఒక డెస్టినేషన్, అదే సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎప్పట్లాగే కేజీ సేల్తో పాటు అత్యంత ప్రజాదరణ పొందింది ఈ కేజీ సేల్. ఈసారి ఆ కేజీ సేల్తో పాటు కూడా ఇంకొకటి ఏంటంటే ఈసారి అడ్వాంటేజు,
ఒక చీర కొనండి, రెండో చీర 90% డిస్కౌంట్తో తీసుకోండి. అలాగే ఇంకొక రకం ఉంది, ఎంత కొంటే అంత ఉచితమనని. మీరు బడ్జెట్ చెప్పండి, మీ బడ్జెట్లో మా దగ్గర ప్రతి ఐటము ఉంటుంది. ఇప్పుడు శారీస్లో చూసుకుంటే పట్టు చీరలు చూడండి, 1 కేజీ కొంటే 1 కేజీ ఉచితం. అలాగే 49,65 అంటే 4,965 రూపాయలు చీర కొనండి, రెండో చీర 49 రూపాయలకి తీసుకోండి. ఇంకొకటి 3,695 రూపాయలు చీర కొనండి, రెండో చీర 39 రూపాయలకే తీసుకోండి. ఇలాగా వేలాది రకాలు మగవాళ్ళకి కావలసిన బడ్జెట్లో, వారికి కావలసిన అందుబాటులో ఉన్న ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్లో ఇక్కడ మనకి దొరుకుతుందండి. కేజీ సేల్ అయితే కేవలం 200 రూపాయలు కేజీ నుంచి స్టార్ట్ అవుతుంది. 200, 250, 300 అప్ టు 2,500 వరకు వివిధ రకాల చీరలు వారికి మనసుకు నచ్చే విధంగా ఇక్కడ అన్నీ ఉన్నాయండి. తప్పకుండా వచ్చి మా ఈ స్టోర్లో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. అట్లాగే ఇది కాకుండా మెన్స్, కిడ్స్ కూడా మన దగ్గర ఉందండి. మంచి బ్రాండ్స్ అన్నీ కూడా అన్ని బ్రాండ్స్లోని ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా బ్రాండ్స్లో అన్నిట్లో కూడా డిస్కౌంట్ ఉందండి. మీరు, మీ పిల్లలు, మీ బంధువు మిత్రులు అందరూ కూడా విచ్చేసి మా ఈ ఆఫర్లన్నీ మీరు చక్కగా మీరు వినియోగించుకొని మీకు కావాల్సిన బడ్జెట్లో మీ ఫ్యామిలీ అందరికీ కూడా ఒకే దగ్గర హ్యాపీగా షాపింగ్ చేయండి. విజయనగరం జిల్లా పోసుపాటరేగ మండలం తిప్పలవలస గ్రామంలో ఒక ప్రైవేట్ వ్యక్తి అయిన రాయితి లక్ష్మి ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉండడంపై సివిల్ సప్లైస్ డీటీ బృందం ఈరోజు పట్టుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్లు జాయింట్ కలెక్టర్కు గ్రామస్తులు ఫిర్యాదు చేయగా భోగాపురం, గజపతి నగరం, రాజాం, గంట్యాడ సిఎస్డిటీలను ఒక బృందంగా ఏర్పాటు చేసి ఆ గ్రామ విఆర్ఓతో పాటు ప్రైవేట్ వ్యక్తి ఇంట్లో దాడులు నిర్వహించగా సుమారు 40 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాయితీ లక్ష్మి భర్త ఎర్రయ్యపై 6A కేసు నమోదు చేయడం ద్వారా జరిగిందని పేర్కొన్నారు. అలాగే సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని భోగాపురం సివిల్ సప్లై గోడౌన్కు తరలించడం జరిగిందని తెలిపారు. విజయనగరం జిల్లా జామి పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమసింగి, పెదమానాపురం పోలీస్ స్టేషన్లోని మానాపురం సంత శివారు ప్రాంతాల్లో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వారిపై పోలీసులు డ్రోన్స్ సహాయంతో రైడ్ నిర్వహించి ఓపెన్ డ్రింకింగ్కు పాల్పడుతున్న 7గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేశారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ మాట్లాడుతూ జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై ఆకస్మికంగా దాడులు నిర్వహించేందుకు గత కొన్ని మాసాలుగా డ్రోన్స్ను వినియోగిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా జూలై 11న సాయంత్రం జామి మండలం భీమసింగి శివార్లోని లేఅవుట్లోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై డ్రోన్స్గా ఏర్పాటు చేశామని చెప్పారు. డ్రోన్స్ ప్రయోగించి బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇక న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్వతీపురంలోని తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలా వీరాంజనేయులు. వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించిన మంత్రి. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తాం. ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్. ఎస్కోట నియోజకవర్గంలోని తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోల లలిత కుమారి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని పిలుపు. ఈనాటి వాద్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.